తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన మన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక తెలంగాణలో ఇప్పుడు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కొత్త పెన్షన్లు ఏవైతే ఇప్పుడు 2,000 రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి 4,016 రూపాయలు, ఇక ఎవరైతే వికలాంగులు 4,016 రూపాయల పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారో వారికైతే 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బుల కింద పంపిణీ చేయాలని భారీగానైతే ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఈసారి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు అవి పెంచుతున్నటువంటి కొత్త పెన్షన్ డబ్బులు మనకి మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే మనకి పాత పెన్షన్లు ఇచ్చినట్లుగా ఇవ్వకుండా ఇక ఈ కొత్త పెన్షన్ డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా పెన్షన్ లబ్ధిదారులు ఇటువంటి అర్హతలు అదేవిధంగా ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకొని ఉన్నటువంటి వారికి మాత్రమే మనకి కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయనున్నట్లుగా కీలకమైన అప్డేట్స్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. అప్డేట్స్ అనేది వెల్లడించడం ఈసారి ఈ నెలలో పంపిణీ చేయబోతున్నటువంటి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పెన్షన్ లబ్ధిదారులకు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ నెలలో ఏ తారీఖు నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయనున్నారు, మనకి పెన్షన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మీకు ఈ వీడియోలో సమాచారం అనేది క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలియజేయడానికైతే ప్రయత్నిస్తాను. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇక ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ ఆన్లోనైతే ఉంచుకోండి. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి 11 రకాల కేటగిరీకి సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త పెన్షన్ల పంపిణీ విషయం భాగంగా మన రాష్ట్ర ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ప్రతి నెల పెన్షన్ డబ్బులు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి ఈ నెలలో కూడా మళ్ళీ మొండి చేయి చూపినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టి విధంగానే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పాత పెన్షన్ డబ్బులు అనేది తీసుకుంటున్నారో వారికి మళ్ళానైతే పాత పెన్షన్ డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపించడం అయితే జరుగుతుంది. ఇక ఎట్టకేలకు మన రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులను గుర్తించే ప్రయత్నంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉందంట. ఇక నిజమైనటువంటి పెన్షన్ లబ్ధిదారులను గుర్తించి ఈ నెల చివరి ఆఖరిలో కొత్త అర్హతల జాబితా అనేది రిలీజ్ చేసిన తర్వాత మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్లు దాదాపు నవంబర్ నెల చివరి ఆఖరిలో మనకి నవంబర్ నెలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయని మనకి భారీగానైతే అప్డేట్స్ని మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణలో చాలామంది మహిళలు కూడా ఈ మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. సో ఇక ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి ప్రతి నెల 2,500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయలు ఇటు పెన్షన్ లబ్ధిదారులకు పాత పెన్షన్ల స్థానంలో కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయని వచ్చే నెల నవంబర్లో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక ఈ అక్టోబర్ నెల 22, 23 తారీఖు నుంచి సెప్టెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులను పంపిణీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక ప్రతి నెల ఇచ్చినట్టుగానే జిల్లాల వారీగా ఈ పెన్షన్ డబ్బులు ఈ నెల ఆఖరిలోనైతే పంపిణీ అవుతున్నాయని అయితే అప్డేట్స్. ఇక ఈ రోజున భారీ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.